వెల్కమ్ బ్యాక్. అదాని ఇష్యూ తెలంగాణలో పొలిటికల్ కాక రేపుతుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణలో అదాని సంస్థకు సంబంధించినటువంటి పెట్టుబడుల విషయం కావచ్చు, స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి 100 కోట్ల విరాళానికి సంబంధించి అఫ్కోర్స్ దాన్ని ప్రభుత్వం వెనక్కి ఇవ్వడం కాదు, అసలు రిలీజ్ చేయొద్దు అని చెప్పి లేఖ కూడా రాశామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం కావచ్చు. మరోవైపు ప్రతిపక్షాలు పట్టుబడుతున్న ఈ పెట్టుబడులకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలి, ఒప్పందాలు రద్దు చేసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. సో మాట్లాడదాం, గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. ఓ నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. చరణ్ గారు నమస్తే అండి. చరణ్ గారు, ముఖ్యంగా అదాని ఇష్యూకు సంబంధించి ప్రతిపక్షాలు ఏమంటున్నా ఇవన్నీ పక్కన పెడితే అసలు పార్టీలోనే సెంట్రల్ ఒక లెక్క, స్టేట్ ఒక లెక్క అన్నట్టుందా? లేదు మేడం, ఇక్కడ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, ఎవరైనా కూడా కోడి క్యాపిటలిజం ఎవరు చేసినా కూడా దాన్ని వ్యతిరేకించాలి. చట్టబద్ధ వ్యాపారం కేసీఆర్ గారు చేసినా, కల్వకుంట్ల కుటుంబం చేసినా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు చేసినా ఎవరైనా చేయొచ్చు, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. భారతదేశంలో చట్టాలకు లోబడి వ్యాపారం చేయాలి తప్ప నీతి ఆయోగ్ సిఫారసు చేసింది చాలా స్పష్టంగా. ఎవరంటే రాష్ట్రాల నిధులకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో ప్రత్యేక నిధులు కావాలంటే వెనుకబడిన జిల్లాలు కావచ్చు అని కూడా నీతి ఆయోగ్ సిఫారసుల ప్రకారం మాత్రమే నిధులు ఇస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా 3 పోర్ట్లకు కానీ 3 ఎయిర్పోర్ట్లకు కానీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థకు కానీ ఇవ్వద్దని చెప్తే, జిఎంఆర్ జీవికకు బయట దేశాల్లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థ వారికి 3 ఎయిర్పోర్ట్లు ఇచ్చి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి అదాని కంపెనీకి ఎట్లా 7 ఎయిర్పోర్ట్లు ఇచ్చిరో, 7 పోర్ట్లు 7 ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఇచ్చిరో చెప్పండి అని చెప్పేసి పార్లమెంట్ లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. దానిలో భాగంగా అదే కాకుండా ఎడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కావచ్చు, ఈ దేశంలో ఎల్ఐసి సంబంధించి 50,000 కోట్ల పెట్టుబడులు ఉంటే 25 కోట్లకు తగ్గిన పరిస్థితి. అదే కాకుండా మొన్న అమెరికాలో అదాని ఇష్యూకు సంబంధించి పెట్టుబడులు అంటే ఎంఓయూ కుదుర్చుకోవడం కావచ్చు, ఎట్ ద సేమ్ టైం స్కిల్ యూనివర్సిటీ అంటే అక్కడ ఒకవైపు అవినీతి పరులు నిందిస్తూ తీవ్ర ఆరోపణలు చేస్తూ ఒకవైపు జేపీసీ వేయాలని పట్టుబడుతున్నటువంటి మెయిన్ పార్టీ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా క్లీన్ చిట్ ఇచ్చేశారు కదా, అంటే రూల్ ప్రకారం వెళ్ళొచ్చు కాబట్టి మేము వెళ్తున్నాం, పెట్టుబడి పెట్టిస్తాము, విరాళం తీసుకుంటాము. మేము ఒకటే చెప్తా ఉన్నాం, చట్టబద్ధ వ్యాపారం మేము కోనీ క్యాపిటలిజాన్ని మేము ఒప్పుకోము. ఎందుకంటే మీరు చూడే గంగవరం ఎయిర్పోర్ట్ లో 6,000 ఎకరాల ల్యాండ్ ఉంది, మరి 600 కోట్ల రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అప్పనంగా అప్పచెప్పింది. దాన్ని మేము వ్యతిరేకిస్తాం. చట్టబద్ధంగా అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం తీసుకోకుండా తను చట్టాలను మేనేజ్ చేసే ప్రయత్నాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది తప్ప చట్టబద్ధ వ్యాపారం అదాని చేసినా, అంబానీ చేసినా, లేదు మీరు చేసినా, మీ ఎవరైనా చేసినా కూడా స్వాగతిస్తారు. తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే కాదు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించి వారి అకౌంట్ లో 1,444 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాళ్ళకి ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు ఎఫ్డీకి ఇంట్రెస్ట్ వస్తుంది. 100 కోట్లు స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకపోతే ఇక్కడ మంచి ఉద్దేశాల కోసం పెట్టినటువంటి ఒక స్కిల్ యూనివర్సిటీ అపవాదు రావద్దని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అదే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు రిటర్న్ ఇద్దామని చెప్పడంతో ప్రధానంగా రిటర్న్ చేసిన సందర్భం. అక్కడ కూడా అదాని ఫౌండేషన్ నుంచి 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీ కోసం వారు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మెగా కృష్ణారెడ్డి గారు ఇచ్చింది చాలా మంది కూడా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం, ఇది మంచి లక్ష్యాల కోసం పనిచేస్తా ఉంది కాబట్టి అట్లాంటి యూనివర్సిటీ కోసం వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడం, ఈ ఒప్పందాలకు సంబంధించి కూడా రద్దు చేసుకోవాలి అప్పుడే నమ్ముతాం అన్నట్టుగా అంటున్నారు. మేడం, ఇప్పుడు ఒప్పందాలు చట్టబద్ధంగా జరుగుతా ఉన్నాయి. మేము గతంలో భారతీయ జనతా పార్టీ లాగాను ఇంకో లాగాను మీ చట్ట విరుద్ధంగా చేయడం లేదు. ఎక్కడ కూడా చట్టబద్ధ వ్యాపారం ఎవరు చేసినా కూడా స్వాగతిస్తానికి సిద్ధంగా ఉంది. తెలంగాణకు పెట్టుబడులు రావాల్సిన అవసరం, పెట్టుబడులు వస్తున్న ఉపాధి లభిస్తుంది. తెలంగాణ అగ్రగామిగా ఉండాలంటే ఖచ్చితంగా పెట్టుబడులు రావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా దావోస్ పోయినప్పుడు 12,400 కోట్ల రూపాయలు వారు పెట్టుబడి పెడతాని చెప్పిన మాట వాస్తవమే. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా 5 రకాల పెట్టుబడులు ఆ పెట్టుబడులన్నీ సెంట్రల్వి రాష్ట్రానికి రుద్దుతున్నారనేదే వాళ్ళ వాదన. ఇప్పుడు రహదారులకు సంబంధించి కావచ్చు, విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి కావచ్చు, సెంట్రల్ బీజేపీ చేసినటువంటివి మాకు అంటగడుతున్నారు, మాకు సంబంధమే లేదు అని చెప్పేసి చెప్తున్నారు కదా వాళ్ళు. మేడం, ఇక్కడ ల్యాండ్ అలాట్ చేసింది ఎవరు? మరి ఇప్పుడు డిఫెన్స్ యూనిట్ పెట్టిరు వాళ్ళు. ఇక్కడ డిఫెన్స్ యూనిట్ రాష్ట్ర ప్రభుత్వమే ల్యాండ్ ఇస్తుంది కదా. అదే కాకుండా మిస్సైల్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టిరు, రాష్ట్ర ప్రభుత్వమే ల్యాండ్ ఇచ్చింది కదా. అదే కాకుండా 750 kV సబ్ స్టేషన్ ఇక్కడి నుంచి పోయేటప్పుడు ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వమే ల్యాండ్ ఇచ్చింది కదా అక్కడ లైన్లు వేసుకోవడానికి. అదే కాకుండా ఇక్కడ నుంచి హైవేస్ పోతున్నప్పుడు హైవేస్ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో మీరు అడుకోవచ్చు అన్నాడు. మరి ఎందుకు అడుకోలేదు అంటే చట్టబద్ధ వ్యాపారం ఎవరు చేసినా కూడా
స్వాగతించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒకే విధానం. మేము చట్ట విరుద్ధంగా ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా ఆ వంట కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక. నరసింహారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చరణ్ గారికి, తర్వాత పెద్దలు మాజీ శాసనసభ్యులు ఎండా లక్ష్మీనారాయణ గారికి, మీకు ఇప్పుడు చరణ్ గారు చెప్పే దాంట్లో రెండు విషయాలు వారే కాంటాక్ట్ చేసుకుంటున్నారు. ఒకటేమంటున్నారంటే చట్టబద్ధమైన వ్యాపారాలను మీరు చేపిస్తారు, దాంట్లో ఎవరంటే అది అందరికి తెలిసిన విషయం, దాంట్లో ఏమి ఇష్యూ లేదు. కానీ రాహుల్ గాంధీ గారు అదానిని ఒక ఫ్రాడ్ అని దేశం మొత్తం, ప్రపంచం, అమెరికా పోయినా, జర్మన్ పోయినా, ఎక్కడ పోయినా వారు మాట్లాడుతున్నారు. వాట్ డస్ ఇట్ మీన్ బై ఫ్రాడ్? చెప్పండి. ఫ్రాడ్ అంటే ఏంటండి? ఒక ఏషియాలోనే కాదు ప్రపంచంలోనే టాప్ ధనవంతుని, ఒక పారిశ్రామికవేత్తను రాహుల్ గాంధీ గారు ఫ్రాడ్ అంటున్నాడు, దొంగ అన్నాడు. ఈయన కూడా రేవంత్ రెడ్డి గారు మొన్న పోయి ఆదాని గజ దొంగ అన్నాడు మహారాష్ట్ర ప్రచారంలో. ఫ్రాడ్ కు మీనింగ్ చెప్పండి, గజ దొంగకు మీటింగ్ పెట్టండి, మీనింగ్ చెప్పండి. ఆ ఫ్రాడ్ వచ్చి కంపెనీ పెడితే చట్టబద్ధం అయిపోద్దా? చట్టబద్ధమైన వ్యాపారాల గురించి మీరు చెప్తే ఎట్లా అండి? ఇప్పుడు చరణ్ గారు మాట్లాడిన లాజిక్ లో మరి రేవంత్ రెడ్డి గారికి అంత అజ్ఞానంగా మాట్లాడితే ఇక ఇప్పుడు అబద్ధాలను ఎట్లయినా చెప్పగలుగుతామంటే జ్యోత్స్న గారు అది అయిపోయింది, ఆ పీరియడ్ అయిపోయింది. చరణ్ గారికి తెలవాల్సిన అంశం ఏంటంటే బారాసా టైంలో, మా టైంలో కూడా కొన్ని ఒప్పందాలు ఆదానికి ఇచ్చినామని అన్నారు. ఒకటి దీంట్లో ఒక చిన్న విషయం చరణ్ గారు గమనించాలి, వారికి తెలియదని కాదు నేను అనుకుంటా, కావాలని మాట్లాడుతున్నారు. కానీ ఏదైనా కానీ ఒక ఒప్పందము, ఒక ఎంఓయు జరిగితే మంత్రిత్వ శాఖకు సంబంధించిన వాళ్ళు సంతకం పెడతారు. మీరు చెప్పిన 4-5 ఏవైతున్నాయో మా మంత్రిత్వ శాఖలు కానీ మా అప్పుడున్న సెక్రటరీస్ కానీ ఎవరైనా సంతకం పెట్టాడు చూపి. అగ్రిమెంట్స్ అంటే ఏంటండి? ఇప్పుడు రక్షణ శాఖ మిజైల్ ఫ్యాక్టరీ పెడితే ల్యాండ్ ఇవ్వద్దు అంటున్నారా? మరి మీరు ఏమంటున్నారు? రక్షణ శాఖ వాళ్ళు రాజ్నాథ్ సింగ్ గారు సంతకం పెడతారు, దాని మీద ఆ పెట్టుబడులు వాళ్ళు పెడతారు, పేమెంట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు, టెండర్లు వాళ్ళు పిలుస్తారు. ఫేవర్ చేసేది ఎక్కడ? టెండర్లలో కదా. టెండర్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పిలవదు. నితిన్ గడ్కరీ గారు హైవే మినిస్టరు, వారు టెండర్లు పిలుస్తారు, వాళ్ళు ఆదానికి ఇచ్చినారు ఇప్పుడు చెప్పిన హైవేలన్నీ. ఇంకా నిరిగి అజ్ఞానం ఏంటంటే జ్యోత్స్న గారు, మీరు కూడా చూసి ఉంటారు, సీనియర్ జర్నలిస్ట్ ఎన్రోలింగ్ చేస్తున్నారు కదా, ఆదాని డేటా సెంటర్ అంటారు మైక్రోసాఫ్ట్ పట్టుకొని. అసలు ఈ ముఖ్యమంత్రి ఏంది, చదువుకున్నాడా, రాసిచ్చేటోడు ఎవడు, అవి ఏం రాసిస్తున్నారు, ఇన్ని తప్పులు అనండి. మొన్నటికి మొన్న ప్రెస్ మీట్ లో, సెక్రటరియట్ లో పెద్ద ప్రెస్ మీట్ లో మాట్లాడితే సమతా విగ్రహము మేనార్డ్స్ కంపెనీ కట్టింది అన్నారు, యూనిటీ విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ మేనార్డ్స్ కట్టింది అన్నాడు. ఆ రెండు తప్పని వాళ్ళ మళ్ళీ పిఆర్ఓనే మళ్ళా మీటింగ్ లేచి చెప్పినాడు. నేనేమంటే ఆదాని డేటా సెంటర్ ఎక్కడుందో చెప్పనంటే కౌశిక్ గారు, మైక్రోసాఫ్ట్ అని మీరే రాస్తారు, ఆదాని డేటా సెంటర్ అండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏవైనా ప్రాజెక్టులు రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయవలసిందే. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం కానీ, పేమెంట్లు వారు అన్నారు కదా, ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్లు కూడా కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. రాష్ట్రాలు సహకరించాలి, అది కేంద్ర యాక్ట్. నేనేమంటారు, మేమేమంటారు, రాష్ట్ర ప్రభుత్వం ఆ టైంలో అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి చరణ్ గారికి తెలియదండి, జ్యోత్స్న గారు, ఎవరు అడ్డుకోలేరు. అట్లా హైవే పోతుంటే అడ్డుకుంటామంటే కలవదు. దానికి దీనికి లింక్ పెడితే నేనేమంటున్నా, ఒక్క అగ్రిమెంట్ కేసీఆర్ గారి పరిపాలనలో 10 సంవత్సరాల పరిపాలనలో ఒక్క అగ్రిమెంట్ ఆదాయంతో ఉన్నట్టు అగ్రిమెంట్ కాపీ చూపెట్టమని ఇచ్చారండి. అగ్రిమెంట్ కాపీ లేదు, ఎంఓయు కాపీ ఒక్కటి చూపించమనండి. ఒక్కటి నో చూపించలేరు. హైవేస్ అవన్నీ కేంద్ర ప్రభుత్వమే అండి. రాష్ట్ర ప్రభుత్వము కావాలని ఆదానికి ఒక కంపెనీ ఇక్కడ పెట్టండి అని ఆహ్వానించి ఒక అగ్రిమెంట్ల మీద రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు పెడితే చలో ఒప్పుకుంటాం. మేమనేది ఏంటంటే, మీ నాయకుడు ఫ్రాడ్ అని రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్నారు, మంచిది అది. ఎందుకంటే బీజేపీ వచ్చిన తర్వాత ఆదాని సంపద పెరిగింది, అండ్యూ అడ్వాంటేజ్ ఇస్తున్నారు మోడీ గారు అని మేము కూడా చెప్తున్నాము. 10% కోల్ది ఫస్ట్ వ్యతిరేకించిందే కేసీఆర్ గారు. ఎందుకు విదేశీ, అది ఎవరిది? ఆదానిది. అది 10% కోల్ ఎందుకు కొనాలి విదేశీ దాన్ని వ్యతిరేకించండి కేసీఆర్ గారు. క్రోనీ క్యాపిటలిజం అంటున్నారు, అదే చెప్తున్నాం. క్రోనీ క్యాపిటలిజం చేసింది ఎవరు? ఆదాన్ని ఇంత పైకి తీసుకొచ్చింది ప్రధానమంత్రి మోడీ గారు. ఆదాన్ని బినామనే కదా ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ గారు చెప్పేది ప్రధానికి. ఒకసారి లక్ష్మీనారాయణ గారు అట్లాంటప్పుడు మీరు రాహుల్ గాంధీ గారు చెప్తుందంటే ఎక్కడ కూడా టీఆర్ఎస్ పరిపాలనలో ఆదానితోని ఒక్క అగ్రిమెంట్ కూడా లేదు. కేంద్ర ప్రభుత్వాలే మా కంటగట్టడము అజ్ఞానము. కాబట్టి మీరు ఒకవేళ నిజంగా మీరు కూడా ఇచ్చిండ్రు అని అంటే
అవి కూడా రద్దు చేయండి. మరి కేటీఆర్ గారు చెప్పినారు కదా, లక్ష్మీనారాయణ గారు ఇచ్చిన రద్దు చేయడానికి ఆ 100 కోట్లది ఒక్కటి చెప్పి ముగిస్తాను. ఈ 100 కోట్లది ఏంటండి? ఆదాన్ని వివాదాల్లో చిక్కున్నాడని ఇప్పుడు అంటున్నారు. మళ్ళీ ఒక్కవైపు వాళ్ళే చెప్తారు ఫౌండేషన్ అది ఆదాని కంపెనీకి సంబంధం లేదు, ప్రభుత్వానికి కూడా సంబంధం లేదు అంటున్నారు. ఆ చెక్ ఇచ్చి 40 days అయింది. జ్యోత్స్న గారు 40 రోజుల నుంచి చెక్ ఏంటి అసలు రియలైజ్ కాలేదా? అది ఉత్త చెక్కేనా? నిజంగా చెక్కేనా? అసలు ఉత్త చెక్ కాదు. 40 రోజులు చెక్ రియలైజ్ కాకుండా ఎట్లుంటదండి? రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఇక రిలీజ్ చేయకండి అని లేఖ రాసామని చెప్తున్నారు. అదండి 40 రోజులు చెక్ వేయలేదు అంటున్నారు వాళ్ళు. వేయలేదా చెక్కు? అది ఒట్టిగానే జనానికి చూపెట్టి రాజేమన్నా ఫ్రాడ్? అది కూడా ఫ్రాడేనా? ఆదాన్ని ఫ్రాడ్ అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఆ చెక్ కూడా ఫ్రాడేనా అంటున్నారు. చరణ్ గారు చెప్పాలి. 40 రోజులు నేను ఒక చెక్ ఇస్తాను. లక్ష్మీనారాయణ గారు ఏంటి అదాని ఇష్యూ పైన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఒకటైతే అట్ ద సేమ్ టైం ఇక్కడ పెట్టుబడి పెట్టించడం, మీరు ప్రాజెక్టులు అప్పచెప్పడం, నాకు మీ వాయిస్ అన్మ్యూట్ చేసి మాట్లాడరా ప్లీజ్. నాకు వాయిస్ రావట్లేదు. లక్ష్మీనారాయణ సార్ డన్ మాట్లాడండి. అంటే అసలు కాంగ్రెస్ ఆలోచన ఏంటి, కాంగ్రెస్ విధానం ఏంటి? ఇప్పుడు 12,400 కోట్లు ఇక్కడ అగ్రిమెంట్ చేసుకున్నారు ఎంఓయూ. 30,000 కోట్లు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ పనులకు, 65,000 కోట్లు రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ ఆధ్వర్యంలో పెట్టుబడులు అదాని. వాళ్ళ ఇండి గఠబంధన్కి సంబంధించి 4,500 కోట్లు తమిళనాడులో. అసలు అంటే అదాని అనేటువంటి వ్యక్తిని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది ఏమన్నా ఒకటి. ఏదైతే అదే అంటున్నారు మీరు బ్లాక్ లిస్ట్ లో పెట్టకపోవడం వల్లే వాళ్ళు అన్నిట్లలో పాల్గొంటున్నారు. ఇప్పుడు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కూడా కాంగ్రెస్, నేను చెప్పిన ఈ రాష్ట్రాలు కాంగ్రెస్ రాష్ట్రాలు. కాంగ్రెస్ రాష్ట్రాలు ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఇన్ని వేల కోట్లకు ప్రాజెక్టులు అదానితో పెట్టించిన పెట్టుబడి. మరి రాహుల్ గాంధీ ఒక వైపు ఆయనను ఫ్రాడ్ అంటాడు, గజ దొంగ అంటాడు, మరి అంటాడు. మరి ఆయన నేతృత్వంలో నడుస్తున్నటువంటి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి పార్టీ, నేతృత్వం అనలేదు, వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల ఆ రాష్ట్రాల్లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతో పెట్టుబడులు పెట్టించారు. ఒకవైపు ఇది మాట్లాడతాం, ఒకవైపు ఇది. ఇప్పుడు విదేశాల నుంచి పెట్టుబడులు రావాలని కోరుకుంటున్నాం. దేశంలో ఉన్న వాళ్ళు పెట్టుబడులు పెట్టి మనకు ఒకవేళ పారిశ్రామికంగా అభివృద్ధికి అవకాశం కల్పిస్తే అనేక మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఉత్పత్తి సాధ్యమవుతుంది. సాధ్యమైనటువంటి ఉత్పత్తి ద్వారా మరి మనము ఇక్కడ అవసరాలను తీర్చుకుంటూ బయటకు ఎగుమతి చేసేటువంటి అవకాశం ఉంటది కదా. ఎందుకు అంటే ఈ రకంగా ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తూ, అభివృద్ధి అవకాశాలను దెబ్బతీస్తూ మరి ఈ రకమైనటువంటి ప్రచారం చేయడం ఎంతవరకు సమస్య? మరి ఒకవేళ పార్లమెంట్ అనేది ఇప్పుడు మీ ఒపీనియన్ ప్రకారం ఏంటి ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి? పార్లమెంట్ లో లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉంది, పొజిషన్ ఉన్నది. మరి ఒక్కొక్క అంశం విషయంలో అక్కడ ప్రస్తావించడానికి అవకాశం ఉంది కదా. ఎందుకు ఎన్నికల్లో అదాని అంబానీ అంటాడు, పెట్టుబడులేమో వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టిస్తారు. ఇదే రకమైనటువంటిది. ఇది ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రచారం. కానీ పార్లమెంట్ లో చర్చించే అవకాశం ఇస్తారా? పాయింట్ టు పాయింట్ చర్చించవచ్చు అంటున్నారు కానీ చర్చ తీసుకుంటారా? కాదు, మన దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులను బదనాం చేసేటువంటి హిండన్బర్గ్ అటువంటి వాటి ద్వారా వాటికి సంబంధించి చర్చించండి. ఏదైతే నిర్మాణాత్మకమైనటువంటి చర్చ ఏదన్నా నరసింహారెడ్డి అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు క్లీన్ చిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అడుగుతున్నారు, ఇప్పుడు రాష్ట్రాన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఏదైతే
కేంద్ర ప్రభుత్వము మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ దేశంలో ఉన్నటువంటి మేక్ ఇన్ ఇండియా వదిలిపెట్టిన నరసింహారెడ్డి గారు మనము అవసరమైన బూట్లు కూడా బయట దేశాలకు వెళ్ళి కొనుక్కోవాల్సిన 427 రకాల డిఫెన్స్ కు సంబంధించిన ప్రోడక్ట్స్ కు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇక్కడనే ఇచ్చేస్తా ఉన్నారు. సాంకేతిక మన దగ్గర వాటిని నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం. లక్ష్మీనారాయణ గారు జేపీసీ హిండన్బర్గ్ నివేదిక అప్పుడు అది వదిలేయండి, బట్ ఇప్పుడు కూడా అడుగుతున్నారు అసలు జేపీసీ వేస్తే ఒక క్లారిటీ వస్తది కదా. మీరు నేను వారు చెప్పిన వాటికి ముందు సమాధానం నరసింహారెడ్డి గారు ఏమన్నారు? 10% బొగ్గును దిగుమతి చేసుకునేటువంటి విధానాన్ని మేము వ్యతిరేకించినాం. నరసింహారెడ్డి గారు ఇద్దరు ఒకేసారి మాట్లాడద్దు దయచేసి. అదాని అనేటువంటి దానికి అడ్వాంటేజ్ ఇచ్చింది. అంతకు ముందు దిగుమతి చేసుకున్నావా లేదా? ఆస్ట్రేలియా నుంచి అనేక కంపెనీల ద్వారా మనం బొగ్గును కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దిగుమతి చేసుకున్నామా లేదా? మన వాళ్ళు అక్కడ పోయి అక్కడ పెట్టుబడి పెట్టి అక్కడ బొగ్గు తీసుకొని దాన్ని మనం వ్యతిరేకిస్తాం. లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి రండి. ఇక్కడ అదాని పెట్టుబడులకు సంబంధించి ఒకవైపు బీఆర్ఎస్ ఈ ఒప్పందాలు కూడా రద్దు చేసుకోవాలంటోంది. రూల్ ప్రకారం వచ్చారు కాబట్టి పెట్టుబడి పెట్టడానికి ఎంఓయూ కుదుర్చుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ వైఖరి అదాని అనేటువంటి వ్యక్తి మీదనా లేకపోతే విధానం మీదనా? నేను అడుగుతా ఉన్నా, విధానంలో ఎక్కడన్నా లోపభూయిష్టం ఉంటే వాటిని సమీక్షించాలి. ఎంఓయూలలో ఎక్కడన్నా లోపభూయిష్టం ఉంటే వాటిని సమీక్షించాలి. కానీ వ్యక్తిని దూషిస్తూ వ్యక్తి ఆధారంగా ఇచ్చేయడం అనేటువంటిది సమంజసం. చరణ్ గారు మేడం ఇక్కడ చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం ఏంటంటే, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పారు చాలా స్పష్టంగా, ఛత్తీస్గఢ్ సంబంధించి భూపేష్ బఘేల్ గారు ఉన్నప్పుడు 30,000 కోట్ల ఒప్పందాలు జరిగినాయి. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అశోక్ గెహ్లాట్ గారి నాయకత్వంలో 40,000 కోట్లు జరిగినాయి. అదేవిధంగా కోయిలేషన్ గవర్నమెంట్ డిఎంకే స్టాలిన్ నాయకత్వంలో 4,500 కోట్ల రూపాయలు జరిగినాయి అని చెప్తా ఉన్నారు కదా. మేము జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయండి, వేస్తే మా ప్రభుత్వాలు కూడా తప్పు చేసిన తెలిస్తే చర్యలు తీసుకుంటారు కదా. మీరు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయడానికి మీకు వచ్చిన నష్టమేంది? జేపీసీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అదే కాకుండా మీరు చూడండి మేడం, వాళ్ళు వెయ్యట్లేదు కాబట్టి మీకు అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలలో పెట్టుబడులు తీసుకుంటారు అంటే ఆరోపణల వరకే చేస్తారు తప్ప చేయాల్సిన పని చేస్తారు. పెట్టుబడులు స్వీకరిస్తారు, ప్రాజెక్ట్ మీరు చేస్తారా? మేడం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కోడి క్యాపిటలిజం మాత్రమే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. చట్టబద్ధ ఇప్పుడు టెండర్ వేస్తాము, టెండర్ గైడ్లైన్స్ అదానికి ఆయన ఫిట్ అయితే ఆయన వేస్తాడు. ఇలాంటివి ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మ్యానిపులేట్ చేసేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపేటువంటిదే కదా చేయడం. అలా చేస్తున్నారనే కదా మీ ఆరోపణ. వాళ్ళ షేర్ వాల్యూ అంత లేకపోయినా ఉందని చూపించడం, వాళ్ళ పెట్టుబడులకు సంబంధించి పెట్టినా కూడా అంత పెట్టకపోవడం, ఇంకా రకరకాలుగా ఇచ్చేటువంటి వాటిలో లంచాలు ఇవన్నీ చేస్తున్నారనే కదా, దొరకకుండా తిరుగుతున్నారనే కదా మీరు చేసే ఆరోపణ. రాహుల్ గాంధీ గారు చెప్పేది ఏంటంటే, ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా తక్కువ ధరలకు అదానికి అంబానికి అంటగట్టే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారని చెప్పేసి దాని మీద జాయింట్ పార్లమెంట్ కమిటీ సెబీ చైర్మన్ మాధవ్ గారు సహకరిస్తా ఉంది. అదే కాకుండా దేశంలో ఎవరు ఆదాయాలు పెరుగుతలేవు, కరోనా టైంలో కావచ్చు మిగతా టైంలో కావచ్చు, అదాని ఆదాయం గణనీయంగా 600లో 4వ స్థానం నుంచి ప్రపంచ కుబేర్లో 3వ స్థానానికి పోయింది. ఎల్ఐసి లాంటి సంస్థలు 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం తోటి హిడెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత 25,000 కోట్ల రూపాయలు తగ్గింది. కాబట్టి ఇవన్నీ విదేశాల్లో కేసులు అవుతా ఉన్నాయి. అదానికి భారతదేశానికి చెడ్డ పేరు వస్తుంది. మరి ఇప్పుడు చెడ్డ పేరు వస్తున్నప్పుడు ఎందుకు భారత ప్రభుత్వం తన మీద జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. అదే కాకుండా ఇంకా తెలంగాణ సంబంధించి మేడం తెలంగాణ సంబంధించి ఒకటే కోరుతా ఉన్నాం, కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష పార్టీ దాన్ని కూర్చొని నేనే చర్చ చేసిన తర్వాత అదాని మీద అందరు కలిసి అదాని సంబంధించి పెట్టుబడులు రద్దు చేద్దామంటే ప్రభుత్వం రద్దు చేస్తామని కూడా సిద్ధంగా ఉంటుంది. మీరు అసెంబ్లీ రాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను పట్టుకొని ఇప్పుడు ఈ దబాయింపు పనికిరాదండి. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు జవాబు చెప్పాలి. ఓకే, దబాయింపు పనికిరాదు. ఇది అనవసరం. నేనేమంటున్నంటే రాహుల్ గాంధీ గారు అదే జవాబు చెప్తున్నాం. మీకు జాతీయ ప్రాజెక్టులకు యూనియన్ గవర్నమెంట్ ఇచ్చే ప్రాజెక్టులకు తేడా తెలియదు.
మీరు ఇంతకుముందు అన్న మాటకు నేను అదే చెప్పినాను. ఎక్కడైనా కానీ హైవేలు వీ కెనాట్ స్టాప్. రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసెస్ ని కేంద్ర ప్రభుత్వం యూజ్ చేసుకుంటది, అంతవరకే. కేంద్ర ప్రభుత్వం యూజ్ చేసుకుంటది. టెండర్లు వాళ్ళే పిలుస్తారు, పేమెంట్లు వాళ్ళే చేస్తారు, డబ్బులు వాళ్ళే ఇస్తారు, ఫైనల్ చేసేది వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వాలకి నావిగేషన్ ఎట్లా అడుగుకున్నా, నావిగేషన్ ఎందుకు నావీని ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేసిరు? మరి ఎందుకు అడ్డుకోవాలని చెప్పి ఇప్పుడు మీరు అంటున్నారు కేంద్ర చరణ్ గారు నేనేమంటున్నంటే, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వ చట్టాలు కానీ మిగతా ఎట్లుంటే రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసెస్ ని, ఇక్కడ ఉన్న ఆఫీసెస్, ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ అనుకోండి, కలెక్టర్ ఆఫీస్ అనుకోండి, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘము రాగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్న అన్ని వ్యవస్థలు వాళ్ళ కిందకి పోయినట్టే కేంద్ర ప్రభుత్వం రోడ్లు వేస్తున్నప్పుడు అది కంటిన్యూస్ గా ఎక్కడికో పోయేది ఉంటుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం. దానికి నేను అందుకే చరణ్ గారిని ఛాలెంజ్ చేసిన, కేసీఆర్ గారి పరిపాలనలో ఒక్క అగ్రిమెంట్ సంతకం ఉంటే చూపెట్టండి దయచేసి. నో, మీరు చూపెట్టలేరు. ఎందుకంటే మీరు చేసిన 12,400 కోట్లు మేము అడుగుతున్నాం, అందుకే రద్దు చేయమని. మా ప్రభుత్వం ఎక్కడైనా కానీ 9.5 సంవత్సరాలలో అదానీ కంపెనీకి అగ్రిమెంట్ చేసుకున్నా, ఎంఓయూ చేసుకున్నా చూపించండి. లేదు, అది చూపించరు. కేంద్ర ప్రభుత్వం వేరండి, అది తెలిసి మాట్లాడితే మనం ఏం చర్చలు ఏం చేయలేము. అది ఆయనకు తెలుసు, చరణ్ గారు. అది నేనేమంటున్నంటే, జేపీసీ ఇప్పుడు ఆదానికి అన్డ్యూ ఫేవర్ చేస్తున్నారు మోడీ గారు అనేది వాస్తవము. దాంట్లో ఇప్పుడు జరిగిన దాంట్లో అమెరికాలో అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన దాన్ని కూడా ఇంకా కాపాడాలి లక్ష్మీనారాయణ గారు చూస్తే జేపీసీ ఎందుకు వేయరన్నా. అండ్ ఫైనల్ గా లక్ష్మీనారాయణ గారు ఒకటి, జేపీసీ వేస్తే క్లారిటీ వస్తుంది అనేది విపక్షాల వాదన, జేపీసీ వేయమనే పట్టుబడుతున్నారు. జేపీసీ ఎందుకు వేయాలా? ఇది ఒకటి కోర్టులో కోర్టు సమీక్షించింది కదా, మళ్ళీ కోర్టులు ఉన్నాయి కదా. ఒకటి ఏదైనా అంశం విషయంలో నేను అడుగుతాను. ఇప్పుడు మన చరణ్ కౌశిక్ ఏమన్నాడు, ఆయన ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా విరిగిపోయినాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా విరిగిపోయినాయి అని చెప్పి ఆయన మీద చేపిసేస్తారా? మరి ఇక్కడ అసెంబ్లీ కమిటీ వాళ్ళ పైన నివేదికలు రాలేదు కదా, ఫలానా వాళ్ళు ఫలానా నివేదిక సంచలనం అయితే ఐటీ వాళ్ళు చూడండి. పొంగులేటి ఇంటి మీదకి ఆల్రెడీ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ పోయినాయి. అదానిది ఎన్నడన్నా మీరు పేపర్లో చూసారా మేడం? ఒక్కరోజు విషయాలలో మాకు ఛాన్స్ అయిపోయింది, టైం అయిపోయింది. సారీ నేను మరొక విషయం, నరసింహారెడ్డి గారు ఏం చెప్తున్నారు, మేము ఏదైతే వాళ్ళు 93,000 గవర్నమెంట్ జీవోలు వెబ్సైట్ లో పెట్టకుండా వ్యవహరించారు. వాళ్ళు ఆ రకంగా వ్యవహరించిన వాళ్ళు గొంగట్ల కూర్చుని ఎంటికన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారండి. నేను ఇంకో అదాని ఇష్యూకు సంబంధించి వాళ్ళు జేపీసీ కోసం కాంగ్రెస్ కుంభకోణాల మయమైనటువంటి కాంగ్రెస్ ఏదైతే శ్వేత వస్త్రంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేయడం అనేటువంటిది హాస్యాస్పదం. రాజకీయ ఉపన్యాసం ఒకటండి, ఇప్పుడు విపక్షాలు మాట్లాడితే జేపీసీ వస్తే క్లారిటీ వస్తుంది అనేది వాళ్ళు తర్వాత వాళ్ళు మాట్లాడకుండా అవకాశం ఉంటుంది కదా, వాళ్ళు మాట్లాడకుండా ఉండే అవకాశం ఉంటుంది. కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు, చరణ్ గారు, లక్ష్మీనారాయణ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.